to IP address 104.18.5.247 when I do NS lookup for app diagrams.net. Okay, nice. But my question is different. That's nice. ఇక్కడ చూడండి. సో look and see. Hmm. ఇక్కడ చూడండి. నేను కి ఏం చేశాను, ఇప్పుడు నా వెబ్సైట్ ఓపెన్ చేశానంటే ఇక్కడ కృష్ణకిషోర్ డాట్ ఇన్ అని కొడితే ఇది ఓన్లీ కృష్ణకిషోర్ డాట్ ఇన్ మాత్రమే ఓపెన్ అవుతుంది. సో ఇది డైరెక్ట్లీ ఇట్స్ రీడైరెక్టింగ్ టు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్. ఓకే, సో అక్కడికి రీడైరెక్ట్ అవుతుందంటే ఇక్కడ చూడండి, అది ఎక్కడికి రీడైరెక్ట్ అవుతుంది. యాక్చువల్ నా సర్వర్ హోస్ట్ అయింది వచ్చేసి ఈ వెబ్సైట్ లో. ఓకే, ఇఫ్ ఐ ఓపెన్ దిస్, యాక్చువల్లీ ఇక్కడ ఆ, ఎందుకంటే ఇది రీడైరెక్ట్ అవుతుంది. రీడైరెక్ట్ అయిన తర్వాత గిటప్ పేజెస్ లో అక్కడ నుంచి నా రెస్పాన్స్ అనేది ఇక్కడికి వస్తుంది. యాక్చువల్ గా నా హోస్ట్ అయింది వచ్చేసి ఇందులో ఈ వెబ్సైట్ లో హోస్ట్ అయింది అది. సో ఏమైతుందంటే నేను ఏం చేశానంటే దీనికి అలయన్స్ పెట్టాను. సో వెన్ ఎవర్ సమ్వన్ రీడ్స్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కృష్ణకిషోర్ డాట్ ఇన్, సో నువ్వు ఏం చేయాలంటే దాన్ని ఈ వెబ్సైట్ కి రీడైరెక్ట్ చేసి రెస్పాన్స్ తీసుకొని రా అని నేను అడుగుతాను. సో సిమిలర్ గా ఇక్కడ ఏం చేస్తుందంటే అది వాట్ ఐ డిడ్ అంటే, సో నువ్వు డ్రా డాట్ అయ్యాని కొట్టిన వెంటనే ఆటోమేటిక్ అది ఏం చేస్తుందంటే ఇట్ హ్యాస్ ఎ సీనేమ్ రికార్డ్. సో వెన్ ఎవర్ యూ హిట్ draw.io, so it will automatically it will redirect you to the app.diagrams.net. So CNN record is responsible to do that. Okay, any doubts? కృష్ణ గారు, సారీ నాకు అర్థం కాలేదు. లాస్ట్ క్లాస్ విన్నారా అండి? అంటే చూసారా రికార్డింగ్? లేదు లేదు కృష్ణ గారు, కొంచెం చూడలేదు నేను. అంటే దీనికి రిలేటెడ్ ఏనండి ఆ క్లాస్ కొంచెం చూస్తా. యా, మొత్తం దీనికి సంబంధించింది అది. షూర్, నేను ఏదో చూస్తానండి. యా, ప్లీజ్ చూడండి. ఓకే. సో యా, your answer is correct. CNN record is the one which is responsible for that. ఓకే, ఫైన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ నేను లాస్ట్ సార్ చెప్పినట్టు, సో ఇప్పుడు ఈ వెబ్సైట్ ఉంది. నేను వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే అది ఐపీ అడ్రస్ కింద ఎలా డిజాల్వ్ అవుతుంది. సో విల్ లుక్ ఇన్ టు ద బ్యాక్ ఎండ్స్. అసలు బ్యాక్ ఎండ్ లో అది ఏ విధంగా రిజాల్వ్ అవుతుంది అనేది ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. ఈవెన్ మీరు 10 years ఎక్స్పీరియన్స్ అయినా కూడా, సో ఈ క్వశ్చన్ మీరు ఏ విధంగా ఆన్సర్ చేయగలుగుతారు అనే దాన్ని బట్టి దే విల్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. సో ఓన్లీ ఎక్స్పీరియన్స్ మాత్రమే దీన్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. సో ఇప్పుడు చూడండి, వాట్ వీ కెన్ డూ ఇస్ యాక్చువల్గా, యా మనం లాస్ట్ క్లాస్లో మనం చెప్తున్నట్టు మిత్ర గారు ఏమవుతుందంటే మీరు ఎప్పుడైనా బ్రౌజర్లో మీరు ఏదైనా సంథింగ్ ఎంటర్ చేశారు అంటే అది ఇంటర్నెట్కి తెలియదు అసలు ఏమి లేదని చెప్పి వర్డ్స్ అనేది. సో ఇంటర్నెట్ ఓన్లీ నోస్ ద ఐపీ అడ్రసెస్. ఓకే, సో అందుకని చెప్పి అంటే ఎందుకులేండి అంటే మరి దాన్ని ఏమంటారు, మరి లాస్ట్ లో బోర్ కొట్టించినట్టు ఉంటుంది. బట్ ఒకసారి ఆ రికార్డింగ్ వినండి. సో ఈ హోస్ట్ నేమ్ ఐపీ అడ్రస్ కింద మార్చడానికి మనం ఏ రికార్డ్ అనేది వాడతాం. ప్రస్తుతానికి అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏ రికార్డ్ అని ఉంటుంది, డిఎన్ఎస్ లో ఏ రికార్డ్ అని ఉంటుంది. సో యా, ఇక్కడ ఫిల్టర్స్ లోకి వెళ్తే ఇక్కడ ఏ రికార్డ్ కనిపిస్తుందా, ఇది ఏ రికార్డ్. సో ఇది రెస్పాన్సిబుల్ నా డొమైన్ నేమ్ ఐపీ అడ్రస్ కింద మార్చడానికి. ఓకే, ఇదొకటి గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి, అంటే మీరు లాస్ట్ క్లాస్ చూసేంత వరకు. ఓకే, ఈ క్లాస్ అర్థం అవ్వాలంటే జస్ట్ అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే,
సో ఇప్పుడు మీరు బ్రౌజర్లోకి వెళ్ళి డ్రాగ్ ఇట్ డౌన్, డాట్ మేబీ abrodiagrams.net. First we'll do it draw.io. సో నేను ఫస్ట్ draw.io అని టైప్ చేశాను. ఇదేం చేస్తుంది draw.io? ఇది కాస్త using CNAME record, it redirected to me to app.diagrams.net కి రీడైరెక్ట్ చేసింది. ఓకే, CNAME record. బట్ స్టిల్ ఇది నాకు ఐపీ అడ్రస్ లేదు. బట్ ఇంటర్నెట్ కి ఓన్లీ ఐపీ అడ్రస్ ఉంటేనే అది వెబ్సైట్ ని లోడ్ చేయగలుగుతుంది. బట్ స్టిల్ app.diagrams.net కి ఐపీ అడ్రస్ ఇంకా తెలియదు. ఓకే, సో అప్పుడు ఏం చేస్తుందంటే app.diagrams.net ఇది ఫస్ట్ ఏం చేస్తుందంటే బ్రౌజర్ క్యాష్ అని చెక్ చేస్తుంది. అంటే ఇన్ కేస్ మీరు అంటే లాస్ట్ టైం ఎప్పుడైనా ఈ వెబ్సైట్ ని యాక్సెస్ చేశారు అంటే, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ బ్రౌజర్ క్యాషేలో ఉంటుంది. సో ఆ బ్రౌజర్ క్యాష్ ని చెక్ చేస్తుంది. కెన్ ఐ గెట్ ద ఐపీ అడ్రస్ ఆఫ్ దిస్ అని browser cache, maybe a Chrome or Edge or Firefox or Ula, anything, or maybe Brave, ఏ బ్రౌజర్ అయినా కానీ ఏదో ఒక బ్రౌజర్లో మీరు ఇది ఓపెన్ చేయండి. ఇన్ మై కేస్ ఇట్స్ క్రోమ్. సో క్రోమ్ క్యాషేలో నా ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. ఐ షో ఇన్ సమ్ టైమ్. ఓకే, ఇక్కడ కూడా ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం ఆ వెబ్సైట్ని యాక్సెస్ చేస్తున్నారంటే వాట్ విల్ హ్యాపన్ ఇస్, ఇన్ కేస్ బ్రౌజర్ క్యాష్లో లేదు, అప్పుడు ఏం చేస్తుందంటే నీ బ్రౌజర్ నీ సిస్టమ్ని అడుగుతుంది. సెట్ ఆన్సర్ నో. నో అని చెప్పిన తర్వాత ఇది ఏమవుతుందంటే వచ్చి నీ మెషిన్లో పోస్ట్ ఫైల్స్ అని ఉంటుంది. ఆ లినక్స్లో అయితే క్యాట్ ఈటీసీ పోస్ట్స్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. ఇక్కడ ఇన్ కేస్ మీరు మాన్యువల్గా ఏమైనా యాడ్ చేస్తుంటే ఇక్కడ దొరుకుతుంది. ఇన్ సిమిలర్ వే విండోస్లో కూడా పోస్ట్ ఫైల్ ఉంటుంది. పోస్ట్ ఫైల్ అనే ఉంటుంది. అది ఎక్కడ దొరుకుతుంది అంటే మీరు విండోస్ అని టైప్ చేసి డ్రైవర్స్ అని టైప్ చేశారంటే, డ్రైవర్స్ అని టైప్ చేసి ఎంటర్ కొడితే అక్కడ ఈటీసీ అని ఉంటుంది. ఆ ఈటీసీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత పోస్ట్స్ అని ఇంకో ఫైల్ ఉంటుంది. అందులో సేమ్ ఇప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇలా ఉంటుందో అలానే అక్కడ కూడా ఉంటుంది. సో విచ్ ఈస్ వన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మాన్యువల్ ఎంట్రీస్ టు ద డిఎన్ఎస్. సో తర్వాత నీ మిషన్ ఏం చేస్తుందండి అంటే బ్రౌజర్ వచ్చేసి ఈ ఫైల్ చెక్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆపరేటింగ్ సిస్టమ్. లినక్స్ లో తర్వాత మ్యాక్ లో ఈ ఫైల్ ని చెక్ చేస్తుంది. ఇన్ కేస్ విండోస్ లో అయితే it will go into the C system32 and then drivers etc hosts. That is a path. సో అక్కడికి వెళ్ళి చెక్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏమన్నా ఇప్పుడు చూడండి, నేను ఒకసారి ఎంటర్ చేస్తాను అంటే చూపించడానికి జస్ట్ ఫైల్ ఎడిట్ చేసి, అంటే మామూలుగా యూజువల్గా ఎట్లా ఉంటుంది అంటే ఇన్ కేస్ మీరు 8.8.8.8 google.com అని టైప్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇది బ్రౌజర్ వర్క్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇది ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఫైల్లోకి వచ్చి చెక్ చేస్తుంది. ఓకే, నేను google.com అని మా వాడు సెర్చ్ చేశానంటే నేను వెంటనే ఈ ఐపీ అడ్రస్ని ఇవ్వాలా అని చెప్పి చెక్ చేస్తుంది, అంటే ప్రొవైడ్ చేస్తుంది వెంటనే. సో నేను ఎంటర్ అంటే తీసేద్దాం, ఎందుకంటే ఇట్స్ నాట్ ద వ్యాలిడ్ ఐపీ. ఓకే, సో ఫస్ట్ ఇట్ విల్ చెక్ ద పోస్ట్స్ ఫైల్ ఈటీసీ పోస్ట్స్. ఇన్ కేస్ ఇక్కడ కూడా లేదు అంటే మేబీ ఇది ఇంకో స్టెప్. 1 minute, మేబీ మై బ్యాడ్, జస్ట్ 1 minute.
దీనికంటే మనం ఇంకో స్టెప్ ఉంటుంది. మీ లోకల్ మిషన్ క్యాష్ లో ఉంటుంది. Sir, first step what you mentioned is it will check in the cache, right? బ్రౌజర్ క్యాష్. Okay, browser cache. ఇక్కడ వచ్చేసి లోకల్ మెషిన్ క్యాష్. లోకల్ మెషిన్ క్యాష్ అంటే ఎక్కడ అంటే ఇన్ కేస్ ఇఫ్ ఆర్ యూజింగ్ విండోస్ లో ఎక్కడ ఉంటుందంటే మీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ipconfig/display DNS అని టైప్ చేశారంటే ఇక్కడ రాస్తాను ipconfig/display DNS ఈ కమాండ్ రన్ చేశారంటే విండోస్ లో ఈవెన్ దో ఇన్కాగ్నిటోలో టైప్ చేసా లేకపోతే టార్ బ్రౌజర్లో టైప్ చేసా ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్ ఇన్ యువర్ మెషిన్. సో మీరు ఎక్కడ టైప్ చేసిన కమాండ్స్ కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ కనిపించేస్తాయి. ఆ, ఎందుకంటే అది రిజాల్వ్ చేస్తుంది మొత్తం ఐపీ అడ్రసెస్ కింద. సో ఇట్ విల్ ఫైండ్. సో మీరేమనుకుంటారు ఇన్ కేస్ ఇన్కాగ్నిటోలో టైప్ చేసా లేకపోతే ఎనీ అదర్ బ్రౌజర్ అని టైప్ చేసా అది ఎవరికి తెలియాలి అనుకుంటే అది మన మూర్ఖత్వం. సో ఎవ్రీథింగ్ దట్ విల్ బి రికార్డెడ్ ఇన్ యువర్ మెషిన్. సో యూ కెన్ ఏబుల్ టు ఫెచ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యువర్ మెషిన్. సో ఇప్పుడు ipconfig/display DNS అని టైప్ చేశారంటే అక్కడ మీరు బ్రౌజ్ చేసిన ప్రతి ఒక్క వెబ్సైట్ హిస్టరీ అనేది ఉంటుంది అక్కడ. సో విల్ ఫైండ్ ఇట్ హియర్. ఫస్ట్ Oh, చెప్పండి. sorry for the interruption. I just gave that command in the command prompt, but it is not resolving. ఏమని టైప్ చేశారు? ipconfig space display DNS without any space. స్పేస్ నాట్ స్పేస్. స్లాష్ ఉంది ఇక్కడ. అవును. స్లాష్ IP. Your screen is like a very small icon. Now it's visible. Okay, slash. Backward slash is there. Got it. వచ్చిందా? So what it's saying is Windows IP configuration could not display the DNS resolver cache. కంపెనీ మెషిన్ వాడుతున్నారా? No, sir. It's my personal PC. అవునా? అడ్మిన్ లాగా లాగిన్ ట్రై చేయండి. Okay. Okay. First we'll check here, then we'll go further. తర్వాత ఇది ఎక్కడ చెక్ చేస్తుంది ఇన్ కేస్ ఇక్కడ లోకల్ మెషిన్ లో కూడా లేదు. ఇఫ్ యూ కాల్ రెస్పాన్స్ యాజ్ నో, దెన్ ఇట్ విల్ చెక్ ఇన్ ద etc host file in your machine. Okay. In case ఇక్కడ కూడా లేదు అంటే దిస్ ఇస్ ద మెయిన్ పార్ట్. అప్ టు హియర్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ మెషిన్ ఇట్ సెల్ఫ్. సో ఇదంతా జరిగింది ఏదైతే ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉంటుందో అక్కడ మాత్రం ఇదంతా జరుగుతుంది. ఇక్కడ నుంచి ఇట్ విల్ గో టు ద ఇంటర్నెట్. ఓకే. సో ఇప్పుడు ఇన్ కేస్ ఏటీసీ హోస్ట్ లో లేదు అంటే అది ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఆస్క్ యూ ద యువర్ ఐఎస్పి. ఐఎస్పి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. సో ఎయిర్టెల్ కానీ జియో కానీ మేబీ టాటా కమ్యూనికేషన్స్ కానీ వీళ్ళకి సపరేట్ దైర్ ఓన్ డిఎన్ఎస్ఎస్ అనేవి ఉంటాయి. సో వాళ్ళని అడుగుతుంది. ఓకే. సో వాట్ ఇట్ విల్ డూ ఇస్ ఇప్పుడు చూడండి. సో ఐఎస్పిని అడుగుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు నో హూ ఇస్ యువర్ ఐఎస్పి ఆర్ వాట్ ఈస్ యువర్ ఐఎస్పి డిఎన్ఎస్ అడ్రస్, సో యూ కెన్ రన్ ద ఇన్ లినక్స్ లో అయితే రిజాల్వ్ సిటిఎల్ స్టేటస్ అని ఇటు కమాండ్ రన్ చేయొచ్చు. సో ఇక్కడ నీకు కనిపిస్తుంది వాట్ ఈస్ యువర్ కరెంట్ డిఎన్ఎస్ అని చెప్పి. సో నా డిఎన్ఎస్ సర్వర్ వచ్చేసి ఇది. సో ఇట్ విల్ రీచ్ టు దిస్ డిఎన్ఎస్ సర్వర్. సో రిక్వెస్ట్ అనేది ఇన్ కేస్ ఇక్కడ కూడా ఈటీసీ ఫైల్ లేకపోతే సో నీ రిక్వెస్ట్ అనేది ఎక్కడికి వెళ్తుంది? ఐఎస్పి దగ్గరికి వెళ్తుంది. నో
ఇక్కడ కూడా దొరకకపోతే ఐఎస్పి దగ్గరికి వెళ్తుంది. ఐఎస్పి ఏం చేస్తుంది, ఈ డిఎన్ఎస్ సర్వర్ కి మీ రిక్వెస్ట్ అనేది ఫార్వర్డ్ చేస్తుంది. అప్పుడు ఈ డిఎన్ఎస్ సర్వర్ ఇన్ కేస్ అందులో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంది అంటే మీరు ఏదైతే సెర్చ్ చేసిన డొమైన్ కి అక్కడ నుంచి మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇన్ కేస్ అక్కడ కూడా లేదు అంటే వాట్ ఇట్ విల్ డూ ఇస్ ఇట్ విల్ అగైన్ one minute. Yeah, sorry. సో ఐఎస్పి ఉంది. ఆ ఐఎస్పి ఏం చేస్తుందంటే ఇట్ విల్ అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ దీనిలో లేదు అంటే ఇది ఏం చేస్తుంది, ఇట్ విల్ ట్రాన్స్ఫర్ ద ట్రాఫిక్ టు ద రికర్సివ్ రిజాల్వర్ అని అంటారు. రికర్సివ్ రిజాల్వర్. ఐ మీన్ ఈ రికర్సివ్ రిజాల్వర్ దీని ముందరే ఉంటుంది, బట్ ఇన్స్టెడ్ వీ కెన్ రిమూవ్ దిస్. నేను ఎందుకంటే ఆల్రెడీ ఐఎస్పి చెప్పేసాను మేబీ. సో ఇదేం చేస్తుందంటే ఐఎస్పి కూడా మరీ టాప్ లెవెల్ డొమైన్స్ అనే ఉంటాయి, రూట్ డొమైన్స్. సో రూట్ డిఎన్ఎస్ సర్వర్స్ అనే ఉంటాయి. రూట్ డిఎన్ఎస్ సర్వర్స్ అంటే లైక్ దెర్ ఆర్ I'll write it here, root DNS servers. సో ఐఎస్పి దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ లేదు అంటే ఇట్ విల్ ఫార్వర్డ్ ద రిక్వెస్ట్ టు రూట్ డిఎన్ఎస్ సర్వర్స్. రూట్ డిఎన్ఎస్ సర్వర్స్ అంటే దెర్ ఆర్ టోటల్లీ 13 root DNS servers in the entire world. Okay, I'll see it here. Root DNS servers list. అది మేబీ A2M లేకపోతే A2N ఉంటుంది. A డాట్ root DNS server something it will tell us. Yeah, 13 primary root authoritative globally. సో ఈ 13 root DNS servers అనేది రిక్వెస్ట్ అండ్ ఫార్వర్డ్ చేస్తుంది. సో ఇట్ విల్ నేమ్ యాజ్ A dot root DNS servers something like this. ఈ విధంగా ఉంటుంది నేమ్. A టు M దాకా ఉంటుంది, M ఆర్ N సంథింగ్. ఎంకి 13 ఉన్నాయంటే ఇట్ షుడ్ బి M ఆర్ మేబీ N, ఆ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. A టు M. సో విల్ గెట్ 13 నెంబర్ దర్. సో దీస్ ఆర్ ద రూట్ డిఎన్ఎస్ సర్వర్స్. సో ఈ రూట్ డిఎన్ఎస్ సర్వర్స్ ఏం చేస్తాయంటే, ఓకే నువ్వు అడిగిన ఏదైతే ఉందో అడిగిన సర్వర్ వచ్చేసి ఇన్ కేస్ ఇది వచ్చేసి .net. ఓకే, సో ఈ .net అంటే నువ్వు అడిగిన వెబ్సైట్ ఐపీ అడ్రస్ అనేది నా దగ్గర లేదు, కానీ ఈ .net ఎవడైతే ఉన్నాడో ఆ .net ఓనర్ ఉంటాడు కదా, ఆ ఓనర్ దగ్గరికి నేను పంపిస్తాను. వాడి దగ్గర మేబీ నీకు కావాల్సిన ఐపీ అడ్రస్ అనేది దొరకచ్చు. సో ఈ రూట్ డిఎన్ఎస్ సర్వర్ ఏం చేస్తుందంటే ఇట్ వోంట్ have the exact IP address, but it have the information about the top level domains like .net, .com, .in or .ai, .io. సో వీటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అదేం చేస్తుందంటే మీ డిఎన్ఎస్ ని చెక్ చేసి ఇన్ కేస్ ఇట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో ఫస్ట్ ఇట్ విల్ సెండ్ ద రిక్వెస్ట్ టు ద ఇన్ అవర్ కేస్ ఇట్స్ .net, రైట్. సో అది ఏం చేస్తుందంటే టాప్ లెవెల్ డొమైన్ ఆఫ్ .net కి రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తుంది. ఓకే, నువ్వు .net గార్డ్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇన్ఫర్మేషన్ పట్టుకోరా అని చెప్పి ఇక్కడ దాకా పంపిస్తుంది. సో అగైన్ ఇట్ విల్ ఫార్వర్డ్ ద రిక్వెస్ట్ టు .net. సో .net దగ్గర దిస్ ఇస్ ద లాస్ట్ స్టెప్. సో .net దగ్గర ఏముంటుందంటే మన నేమ్ సర్వర్స్ ఉంటాయి, ఎన్ఎస్ సర్వర్స్, నేమ్ సర్వర్స్ ఆఫ్ అవర్ డొమైన్, ఎన్ఎస్ సర్వర్స్ ఆఫ్ అవర్ డొమైన్. సో నేమ్ సర్వర్స్ అంటే ఇవి ప్రతి ఒక్క డొమైన్ కి నేమ్ సర్వర్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఏదైతే
డొమైన్ ప్రొవైడర్ ఉంటారో వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు. సో ఇన్ మై కేస్ దీస్ ఆర్ ద డొమైన్ ప్రొవైడర్ నేమ్ సర్వర్స్. ఓకే, సో రిక్వెస్ట్ అనేది నా నేమ్ సర్వర్కి వస్తుంది. ఏదైనా అంటే మీరు వెబ్సైట్ కూడా ఆ నేమ్ సర్వర్కి వెళ్తుంది. సో దట్ నేమ్ సర్వర్ హ్యాస్ ద ఐపీ అడ్రస్ ఆఫ్ ద పర్టికులర్ డొమైన్. సో ఇట్ విల్ ఫార్వర్డ్ ద రిక్వెస్ట్ టు యువర్ నేమ్ సర్వర్. సో ఇదేం చేస్తుందంటే .NET. సో నువ్వు వెళ్ళి కాంటాక్ట్ చేయి. ఎక్కడికి ఎవరిని కాంటాక్ట్ చేస్తావు? వీడిని కాంటాక్ట్ చేయని చెప్పి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. సారీ, ఓకే, yeah. It will send request to this name server, అండ్ ఈ నేమ్ సర్వర్ ఏం చేస్తుంది? ఇట్ హ్యాస్ ద ఐపీ అడ్రస్ ఆఫ్ యువర్ మెషిన్. ఎందుకంటే ఆ నేమ్ సర్వర్ కి మనకి ఎట్ లాస్ట్ ప్రతి ఒక్కటి తెలుసు కాబట్టి, బికాస్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ అవర్ టు అవర్ డిఎన్ఎస్ రిజల్యూషన్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఇట్ హ్యాస్ అవర్, ఎందుకంటే ఇది ఆల్రెడీ మీ డొమైన్ ఇక్కడనే ఉంటుంది, మీ మెషిన్ లోనే ఉంటుంది కాబట్టి. సో దిస్ నేమ్ సర్వర్ ఆల్రెడీ నోస్ ఏ రికార్డ్ యూర్. సో ఇట్ విల్ గివ్ యూ ద రెస్పాన్స్ ఆఫ్ దీస్ ఐపీ అడ్రసెస్. ఈ ప్రతి ఒక్క ఐపీ అడ్రస్ రెస్పాన్స్ అనేది ఈ నేమ్ సర్వర్ ప్రొవైడ్ చేస్తుంది. సో at last we'll get our IP addresses from our name server. So entire backend లో జరిగేది ఇది. The total, whenever you hit the website, this is what happens in the background. అర్థమైందా? Yes, sir. It's clear. ఓకే, మిత్ర గారు యా కృష్ణ, చూస్తున్నాను. నేను ప్రీవియస్ వీడియో కూడా ఒకసారి చూస్తాను. చూడండి. నో ఎస్, ఓకే. ఇది మేబీ పక్కా ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ఎనీ వన్ అంటే అప్ టు 5 years or 6 years ఎక్స్పీరియన్స్ వెళ్ళినా కూడా ఈ క్వశ్చన్ అనేది పక్కా అడుగుతారు. పక్కా అని చెప్పలేము కానీ, బట్ most of the chances if they want to ask your knowledge on how the traffic will flow on the internet, అంటే ఇంటర్నెట్ లో ఏ విధంగా రిక్వెస్ట్ అనేది ఫార్వర్డ్ అవుతుంది అని చెప్పి, లేదా మేబీ నేను ఏ విధంగా అడుగుతానంటే క్వశ్చన్, సో నీ క్యూబర్నెటిస్ క్లస్టర్ ఉంది, నీ క్యూబర్నెటిస్ క్లస్టర్ నువ్వు ఇంగ్రెస్ కంట్రోల్ ని కాన్ఫిగర్ చేసావు. సో పబ్లిక్ గా, సో నువ్వు పబ్లిక్ గా దాన్ని కాన్ఫిగర్ చేసిన వెంటనే, సో ఆ రిక్వెస్ట్ అనేది క్యూబర్నెటిస్ క్లస్టర్ కి బ్రౌజర్ లో kృష్ణకిషోర్.in అని ఎంటర్ చేసావు. సో ఆ రిక్వెస్ట్ అనేది నీ క్యూబర్నెటిస్ క్లస్టర్ దాకా ఎలా వస్తుంది, అది క్యూబర్నెటిస్ క్లస్టర్ దగ్గరకు వచ్చి ఆ పాడ్ దగ్గరికి ఎలా వెళ్తుంది, అంటే పాడ్ అంటే ఒక సర్వర్ అనుకోండి ప్రస్తుతానికి, ఆ సర్వర్కి ఎలా వెళ్తుంది. సో ఐ లాస్ట్ క్వశ్చన్ లైక్ దట్. సో దే హ్యాస్ టు టెల్ ఈచ్ అండ్ ఎవరీ ప్రాసెస్ అప్ టు హియర్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దానికి ఇంకో 10 steps యాడ్ అవుతాయి మరి. సో దెన్ దే విల్ గెట్ టు నో, ఓకే దిస్ పర్సన్ హ్యాస్ సంథింగ్ నాలెడ్జ్, అంటే దే కెన్ ఈజీలీ ఫిగర్ దిస్ అవుట్. ఇప్పుడు మీకు తెలిసింది అనుకోండి, ఏం చేస్తారు మీరు? డిఎన్ఎస్ రిజాల్వ్ అవ్వలేదు అంటే, సో ఫస్ట్ యూ విల్ గో టు చెక్ యువర్ బ్రౌజర్ క్యాష్ అండ్ దెన్ యూ విల్ చెక్ ద ఈటీసీ ఫైల్, హోస్ట్ ఫైల్. సో హోస్ట్ ఫైల్ ఎంట్రీ ఉందా లేదా అని చెక్ చేస్తారు, డీబగింగ్ స్టెప్స్. నెక్స్ట్ లేదు అంటే ఏం చేస్తారు, అసలు మీ డిఎన్ఎస్ రిజాల్వ్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి ఇట్ ఈస్ లేదు, ఓకే. సో తర్వాత ఏం చేస్తారు, నా డిఎన్ఎస్ సర్వర్ అనేది కాన్ఫిగర్ అయిందా లేదా. సో ఇక్కడికి వచ్చి డిఎన్ఎస్ కాన్ఫిగర్ అయిందా లేదా అని చెక్ చేస్తారు. అసలు మీ డిఎన్ఎస్ సర్వర్ లేకపోతే హూ విల్ రిజాల్వ్ ద డిఎన్ఎస్? యూ కాంట్. So by knowing these steps, you can easily troubleshoot the issues too. Go ahead, Holly. Nothing, sir. Okay. Yeah, ఏమైనా questions ఉన్నాయంటే అడగండి. I'm happy to answer.
Nothing, as you said, like first it checks in the host file. Like initially it will check in the browser cache. If it's not there, it's going to check in the local machine cache. And if it's not there, it try to check in the host file. And then it tries to check in the ISP. That is what I'm trying to say. Correct. That's what it's Yeah. going to be. Yes. Hmm. సో కంపెనీస్లో ఏమవుతుందంటే ఈ ఐఎస్పి కంటే ముందు మన ఇంటర్నల్ డిఎన్ఎస్ సర్వర్ అనేది ఒకటి ఉంటుంది, కంపెనీ డిఎన్ఎస్ సర్వర్. సో ఇక్కడ ఇంకో స్టెప్ యాడ్ చేయొచ్చు. ఈటీసీ హోస్ట్ తర్వాత కంపెనీ డిఎన్ఎస్ సర్వర్ చెక్ చేస్తుంది. కంపెనీ డిఎన్ఎస్ సర్వర్ కి ఎవరో ఒకరు ఐఎస్పి ఉంటారు కదా ఇంటర్నల్ కంపెనీకి, ఎవరో ఒకరు తర్వాత అది ఐఎస్పి డిఎన్ఎస్ కి ఫార్వర్డ్ చేస్తారు రిక్వెస్ట్ అట్లా. సో ఇక్కడ ఇంకో స్టెప్ యాడ్ చేయొచ్చు, కంపెనీ డిఎన్ఎస్ సర్వర్ కూడా యాడ్ చేయొచ్చు ఇక్కడ అలా. Okay. ఇన్ మై కేస్ హియర్ 172.31.0.2 ఉంది కదా, ఇది వచ్చేసి ఏడబ్ల్యూఎస్ డిఎన్ఎస్ సర్వర్ ఇది. సో ఏడబ్ల్యూఎస్ కి కూడా ఇండియాలో ప్రొవైడ్ చేసేది ఎవరు? లెట్స్ సీ, లెట్స్ గో ఇంటు ద ప్రాక్టికల్ అగైన్. Who will provide internet to AWS in India? Maybe these are the ones. సో వాళ్ళు ఒక్కరి మీద రిలై అయి ఉంటారు, ఎందుకంటే డ్యూ టు ఫాల్ట్ టాలరెన్స్. సో మల్టిపుల్ ఐఎస్పీస్ దగ్గర నుంచి వాళ్ళు ఇంటర్నెట్ అనేది తెచ్చుకుంటారు. సో ఈచ్ అండ్ ఎవరీ, ఇప్పుడు చూడండి, సారీ, టాటా కమ్యూనికేషన్స్ ఉంది, ఎయిర్టెల్ ఉంది, రిలయన్స్ జియో ఉంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ ఇట్స్ ఓన్ డొమైన్ సర్వర్స్, డిఎన్ఎస్ సర్వర్స్. సో ఏమవుతుంది అంటే ఇక్కడ ఏడబ్ల్యూఎస్ ఉంటుంది. ఏడబ్ల్యూఎస్ లో ఇన్ కేస్ ఏడబ్ల్యూఎస్ ఏడబ్ల్యూఎస్ డిఎన్ఎస్ సర్వర్ ఏం రిజాల్వ్ చేయలేకపోయింది అంటే, నాకు కావాల్సిన డొమైన్ నేమ్ని ఈ ఏడబ్ల్యూఎస్ డిఎన్ఎస్ సర్వర్ ఏం చేస్తుందంటే, ఇట్ విల్ సెండ్ రిక్వెస్ట్ టు ఏదర్ వన్ ఆఫ్ దిస్, మూడు దానికి పంపించచ్చు లేదా ఏదో ఒక దానికి పంపించచ్చు, బేస్డ్ ఆన్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ ద రౌటర్స్. సో ఏదో ఒక దానికి రిక్వెస్ట్ అని పంపిస్తుంది. అప్పుడు ఇన్కేస్ టాటాకి పంపించిందంటే టాటా కమ్యూనికేషన్స్ ఏం చేస్తుంది, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డిఎన్ఎస్ సర్వర్. అప్పుడు టాటా దాని లోపల చెక్ చేస్తుంది, ఓకే ఈ యూజర్ రిక్వెస్ట్ చేసిన ఐపీ అడ్రస్ నా దగ్గర ఉందా అని చెప్పి. సో ఇన్ కేస్ టాటా దగ్గర ఉందంటే టాటా డిఎన్ఎస్ సర్వర్ నుంచి నీకు రెస్పాన్స్ అనేది వస్తుంది. లేదు అంటే ఇట్ విల్ ఫార్వర్డ్ ద రిక్వెస్ట్ టు ద టాప్ లెవెల్ డొమైన్, రూట్ డొమైన్స్ అట్లా. Okay. So what about the security thing? Like the Cloudflare, it doesn't come in this diagram. క్లౌడ్ ఫ్లేర్, ఇప్పుడు క్లౌడ్ ఫ్లేర్ ఎక్కడ వస్తుంది, సిడిఎన్ దగ్గర వస్తుంది. సో నీకు రిజాల్వ్ అవుతుంది చూడు ఐపీ అడ్రసెస్, ఇక్కడనే నీకు క్లౌడ్ ఫ్లేర్ అనేది వస్తుంది. ఇదంతా ఇక్కడ దాకా రాదు, ఇక్కడ ఏడా రాదు, ఇది ఇదంతా ఆఫ్టర్ దట్. సో ఎక్కడైతే మనకి రిజాల్వ్ అవడానికి ట్రై చేస్తుందో క్లౌడ్ ఫ్లేర్ అనేది ఏమి, సిడిఎన్, కంటెంట్ డెలివరీ నెట్వర్క్. సో ఇట్ విల్ క్యాష్ ద కంటెంట్స్. లెట్స్ మీరు ఏదైనా ఇప్పుడు చెప్తాను ఏంటంటే, I'll tell you, I'll take an example of my website itself. సో నా వెబ్సైట్ లో ఇమేజ్ ఉంది. సో ఏం చేస్తుంది, ఇమేజ్ ప్రతిసారి డిస్ప్లే చేయకూడదు, ఎందుకంటే it is going to reach my server every time and it is trying to use the get request, http get request. సో ఇప్పుడు లెట్స్ సే నా వెబ్సైట్ ని హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఎట్ ఏ టైం హ్యాండిల్ చేస్తున్నారు అని అనుకున్నాను. అఫ్కోర్స్ ఎవరు చేయరు, బట్ ఇన్ కేస్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఈస్ ట్రైంగ్ టు హ్యాండిల్ మై వెబ్సైట్, ఐ మీన్ నాట్ హ్యాండిల్ అంటే రిక్వెస్ట్ అంటే యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అప్పుడు ఏమవుతుంది, ప్రతిసారి నా వెబ్సైట్ మీద బర్డెన్ పడుతుంది, ఎందుకంటే గెట్ రిక్వెస్ట్ అనేది వస్తుంది ప్రతిసారి. నాకు ఈ ఫోటో కావాలి, నాకు ఈ ఫోటో కావాలి, నేను ఇక్కడ డిస్ప్లే చేయడానికి నాకు ఈ ఫోటో కావాలి అని చెప్పి. సో అప్పుడు ఏమవుతుంది, నేను ఇఫ్ యు ఆర్ యూజింగ్ సిడిఎన్ అనేది వాడినారు అంటే అది ఏం చేస్తుందంటే, ఇక్కడ మనం డెవలపర్ టూల్స్ లోకి వెళ్ళి ఇన్ కేస్ ఇఫ్ ఐ రీఫ్రెష్ దిస్, ఇక్కడ నెట్వర్క్ లోకి వెళ్ళాలంటే
ఆటోమేటిక్గా చూడు నా ఇమేజ్ అనేది ఇక్కడ ఒకటి ఇమేజ్ డాట్ పిఎన్జి. సో చూడు ఇమేజ్ డాట్ పిఎన్జిని ఆటోమేటిక్గా నాకు ఇక్కడ తీసుకొస్తుంది ఇది. ఓకే, గెట్ రిక్వెస్ట్. సో నేను ఇక్కడ సిడిఎన్ వాడినా అంటే ప్రతిసారి ఇది నా సర్వర్ని హిట్ చేయదు. ఇది ఏమవుతుందంటే నా ఇమేజ్ వచ్చేసి సిడిఎన్ లో స్టోర్ చేస్తుంది. సిడిఎన్ లో స్టోర్ Already cached. Yeah. క్యాష్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో క్యాష్ చేసిన వెంటనే అది ప్రతిసారి నన్ను అడగదు. ఓకే, సిడిఎన్ దగ్గర పోయి నీకాడ ఇమేజ్ ఉందా, ఓకే పట్టుకొచ్చి ఆడి నుంచి. నేను అంత బ్యాక్ ఎండ్కి వెళ్ళి నేను ఆయన దగ్గర నుంచి తీసుకురాని అవసరం లేదు. నా సర్వర్ మీద బటన్ పెట్టిన అవసరం లేదు. సో అదేం చేస్తుందంటే సిడిఎన్ దగ్గరికి వెళ్ళి నా ఫోటో పట్టుకొచ్చి డిస్ప్లే చేస్తుంది. సో ప్రతి కంపెనీ ఇది వచ్చేసి నాకు చిన్న వెబ్సైట్. సో నో వన్ విల్ యాక్సెస్, బట్ ఇట్ హ్యాపెన్స్ ఎ లాట్ విత్ ద బిగ్గర్ కంపెనీస్. అంటే ఏదైనా పెద్ద కంపెనీ వెబ్సైట్ మీరు ఓపెన్ చేస్తారంటే అందులో హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ ఇమేజెస్ అనేవి ఉంటాయి. సో వాళ్ళకి మేబీ పర్ సెకండ్ దే విల్ మేబీ thousands of requests will going to happen per second. So it has to handle all those images. So ఈ ఇమేజెస్ అనే ఎక్కడ స్టోర్ అంటే మేబీ డేటాబేస్ స్టోర్ ఉండొచ్చు, లేదా ఏదైనా ఆబ్జెక్ట్ స్టోరేజ్ లో స్టోర్ చేసి ఉండొచ్చు. బట్ వేరెవర్ ఇట్ ఈస్, బట్ ప్రతిసారి అది అక్కడ పోయి తీసుకొచ్చి ఆ సర్వర్ మీద బటన్ పెట్టే వాళ్ళు మనం సిడిఎన్ స్టోర్ చేస్తామంటే ఇట్స్ ఈజీ. బికాస్ సిడిఎన్ ఏం చేస్తుందంటే అన్ని నియర్ బై లొకేషన్ లో ఈ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తుంది. Anyway, we'll get to know about this in the Cloudflare CDN concepts. మనం AWS లో CloudFront అని ఉంటుంది, similar to the Cloudflare. We call it as a CloudFront in AWS. So అక్కడ we'll learn about this. So ఈ flow chart anta, if it is not cached and the request is for the first time, then this all works, right? If that request is the old one, like already as it is cached, we no need to go, I mean the back end, all this process will not happen. Yeah. In case already నేను ఆల్రెడీ దీన్ని మేనేజ్ చేశాను కాబట్టి నాకు బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. అంటిల్ అండ్ లెస్ ఇఫ్ యూ డోంట్ క్లియర్ ద క్యాష్, ఇక్కడ నుంచి నేను డైరెక్ట్ గా రెస్పాన్స్ అనేది వస్తుంది. ఇన్ కేస్ నువ్వు ఆల్రెడీ యాక్సెస్ చేసావు బట్ నీ లోకల్ మెషిన్ బ్రౌజర్ లేదు, మీరు బ్రౌజర్ క్యాష్ డిలీట్ చేస్తారు, అప్పుడు ఏమైతే నీ లోకల్ మెషిన్ లో ఉంటుంది, ఇక్కడ దొరుకుతుంది. సో అక్కడ నుంచి డైరెక్ట్ రెస్పాన్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ స్టెప్స్ అన్ని ఉండవు అలా. సో ఆల్రెడీ ఫస్ట్ సార్ యాక్సెస్ చేశారంటే అఫ్ కోర్స్ ఇట్ విల్ బైపాస్ ద రెస్ట్ ఆఫ్ ద స్టెప్స్ ఇఫ్ యూ ఫైండ్ ఆన్సర్ ఎనీవేర్ హియర్. నేను చెప్పేది అందుకే నో నో అని ఉంటేనే నెక్స్ట్ వెళ్తుంది. ఎస్ అని ఉందంటే అక్కడ నుంచి స్టాప్, ఇక్కడ నుంచి రెస్పాన్స్ అనేది వస్తుంది బ్యాక్. గుడ్ క్వశ్చన్, అప్రిషియేటెడ్. నో వర్రీస్. ఓకే, ఇక్కడ దాకా ఏమన్నా డౌట్స్ ఆర్ ఎనీథింగ్? No? No doubt, sir. Okay, no problem. Just give me 2 minutes, guys. I'll be back in 2 minutes. Sure. మీరు సబ్మిటింగ్ ప్రాక్టీస్ చేశారా? If I question now, were you guys able to answer the questions? Yeah, but like 2 minutes of time is required, like to resolve. Like if you give any IP with any side range. Okay, let's go with it. In the meantime, if I go back, I'll just calculate this. What? Okay. Yeah, go with this. Keeping it in chat.
ఇంకా ఇంకొక విషయం, please calculate these three. I'll be back in this just 5 minutes.
అయిపోతుంది సార్. I'm back. Hmm. Second question, is it really /16 or /15? /15. Yeah, it's not /16. If it's /16, then it will be 255.255.0.0, but it's /16. But sorry, it's a /15. And the first one, 10.22.159.254. Yes, that's the last valid host range. And 255 will be the broadcast. What in that? 20 last 4 bits away. 144, 60. Okay. Last one will be valid host range will be 41 to 42. That's it. Yeah. It's /30. It's so easy to calculate. Yeah, nice. Good one. And in the keep on asking this is because so whenever you guys come to this one, uh, networking concepts inside the VPC while we are learning AWS. So I don't want to teach this all things again because it's very much needed. అంటే అక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇబ్బంది పడకూడదు దీని గురించి. ఎందుకు ఇది అసలు ఐపీ అడ్రస్ అంటే ఏంది అసలు ఎందుకు వాడుతున్నాము? యూ షుడ్ నాట్ బి ఇన్ దట్ సిచ్యువేషన్. ఐ హోప్ మీరు ఇక్కడ దాకా నేర్చుకున్నారంటే యు ఆర్ ఫార్ అవే దన్ ద candidates who have 5 years of experience in networking. ఎందుకంటే most of the people don't know what is this and etc. How internet is going to work, etc. So మీరు ఇక్కడ దాకా నేర్చుకున్నారంటే you are very well forward, I can say. Nice. Yeah, keep on practicing. మీరు ఎంత ప్రాక్టీస్ చేశారంటే అంత బాగా గుర్తుంటాయి ఇవి. బట్ యూ డిడ్ రియలీ గ్రేట్ స్టఫ్. అప్రిషియేట్ ఇట్. నెక్స్ట్ థింగ్ డిహెచ్సిపి గురించి నేర్చుకున్నాం. మేబీ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్ విల్ ర్యాప్ అప్ టుడేస్ కాల్. సో మీరు ఎప్పుడైనా ఆలోచించారా లైక్ లైక్ ఎలా అంటే మీరు వైఫై కనెక్ట్ అయ్యారు లేదా మీరు మొబైల్ నెట్వర్క్ కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయిన వెంటనే మన మొబైల్ ఫోన్‌కి ఐపీ అడ్రెస్ అనేది వస్తుంది. లేదా మనం వైఫై కనెక్ట్ అయిన వెంటనే మన ల్యాప్‌టాప్‌కి ఒక ఐపీ అడ్రెస్ అనేది వస్తుంది. అసలు ఆటోమేటిక్‌గా అది ఐపీ అడ్రెస్ మన మెషిన్‌కి ఎలా అసైన్ అయితుంది ఆటోమేటిక్‌గా విత్ సర్టెన్ మాస్క్. వర్ యూ గైస్ ఎవర్ థింక్ ఇన్ దట్ సిట్యుయేషన్? అసలు దానికి కారణం ఏంటి అని? సో మామూలుగా యూజువల్‌గా కంపెనీస్‌లో వి కాల్ ఇట్ యాస్ స్టాటిక్ ఐపీస్. స్టాటిక్ ఐపీ అంటే మనం మాన్యువల్‌గా కాన్ఫిగర్ చేయాలా. సో ఈ మెషిన్‌కి ఈ ఐపీ, తర్వాత ఈ సబ్‌నెట్ మాస్క్, ఈ సిఐడిఆర్ వాల్యూ అని చెప్పి కాన్ఫిగర్ చేయాలి మనం. కాన్ఫిగర్ చేస్తే అప్పుడు అది ఆ నెట్వర్క్‌లోకెళ్ళి మన మెషిన్ అనేది వర్క్ అవుతుంది. కానీ మన ల్యాప్‌టాప్స్ ఆటోమేటిక్‌గా మనం వైఫై కనెక్ట్ అయిన వెంటనే నా మెషిన్‌కి ఇప్పుడు చూడండి వాళ్ళకి 1 వాట్ మేబీ లేవుంటాయి. సో కొట్టిన వెంటనే కాన్ఫిగ్
సో ఆటోమేటిక్గా నా మెషిన్కి 192.168.0.6 అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది. సో హౌ ఏ విధంగా DHCP server, it automatically assigns the configuration, network యా configuration. ఎగ్జాక్ట్లీ. సో డి మనకి దానికి సొల్యూషన్ వచ్చేసి అంటే ఆన్సర్ వచ్చేసి డిహెచ్సిపి సర్వర్. సో డిహెచ్సిపి సర్వర్ ఏం చేస్తుందంటే సో వెన్ ఎవర్ యూ కనెక్టెడ్ టు ఎనీ నెట్వర్క్ ఇన్ దట్ నెట్వర్క్ సో ఇంకొకటి మీకు ఏం చెప్పాలంటే ఇక్కడ చూడండి బై డిఫాల్ట్ ఏడబ్ల్యూఎస్ మనకి ఏం చేస్తుందంటే మన నెట్వర్క్ లో నుంచి 4 ఐపీ అడ్రస్ అనేది పక్క తీస్తుంది. 4 ఐపీ అడ్రస్లు ఎందుకు బై డిఫాల్ట్ 2 వచ్చేసి ఒకటి గేట్వేకి ఒకటి నెట్వర్క్ అడ్రస్ కి ఇంకోటి వచ్చి ఇంకా 2 ఎందుకంటే ఒకటి వచ్చేసి డిహెచ్సిపి సర్వర్ కి ఇంకొకటి వచ్చేసి డిఎన్ఎస్ సర్వర్ కి. సో మొత్తం మన సబ్నెట్ ఎంతైతే పెడతామో ఇన్ కేస్ మనం /24 తీసుకున్నామంటే మనకి 255 అడ్రసెస్ ఉంటాయి. 255 లో నుంచి 4 మైనస్ చేసామంటే సో 251 అడ్రసెస్ మాత్రమే మనకి ఆ సబ్నెట్ లో ఉంటాయి యూజబుల్ ఐపీ అడ్రసెస్. సో ఎందుకంటే అక్కడ ఏడబ్ల్యూఎస్ వాడు ఏం చేస్తాడంటే ఒకటి వచ్చేసి డిఎన్ఎస్ కి అసైన్ చేస్తాడు, ఇంకోటి వచ్చేసి డిహెచ్సిపి అసైన్ చేస్తాడు. సో మన డిహెచ్సిపి సర్వర్ ఆటోమేటిక్ గా కాన్ఫిగర్ అయిపోతుంది మన సబ్నెట్ లో. డిహెచ్సి అంటే ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ చేసి పెట్టేశాడు బై డిఫాల్ట్ గా. సో సిమిలర్ వే మీరు కంపెనీస్ లో కానీ జస్ట్ మీరు ఇన్ కేస్ మీరు ఓల్డ్ డేస్ లో ఉన్నారంటే ప్రస్తుతం ఎవరు ల్యాండ్ కేబుల్ వాడరు, బట్ ఇఫ్ యూ వర్క్ ఇన్ మేబీ 2019 20 బికాస్ ఐ స్టార్టెడ్ దట్. సో బిఫోర్ టు దట్ ఓకే ఆ టైంలో మీరు చేశారు అంటే మీరు ల్యాండ్ కేబుల్స్ కనెక్ట్ చేయాల్సి వస్తుంది మీ ల్యాప్టాప్లకి కానీ మేబీ డెస్క్టాప్ మేబీ ఫ్యూ ఆఫ్ ద కంపెనీ స్టిల్ యూస్ డెస్క్టాప్స్. మీరు అక్కడ ల్యాండ్ కేబుల్ చూసింటారు ఒక బ్లూ కలర్ కేబుల్ ఆర్ వైట్ కలర్ కేబుల్. సో దాన్ని లాగి ఇట్లా లోపల కూర్చాలా మేబీ ఐ డూ Yes, హ్యావ్ Ethernet. right? ఈథర్నెట్ కేబుల్. యా ఐ షో యూ మేబీ వన్ మినిట్. సో ఇది ఈథర్నెట్ కేబుల్. సో దీన్ని మనం 2 సైడ్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసి కింద మనకి హబ్ అనేది ఉంటుంది. ఆ హబ్ లేదా కింద పోర్ట్ కి దీన్ని ఇంకొకటి అసైన్ చేసి ఒకటి కనెక్ట్ చేస్తారు, ఇంకో ఇది ఉంటుంది. ఇది వచ్చేసి మన ల్యాప్టాప్ అనేది కనెక్ట్ చేస్తాం దీన్ని. సో దిస్ ఈస్ హౌ మనకి ఇంటర్నెట్ అనేది కంపెనీస్ లో వర్క్ అవుతుంది ఈ ల్యాన్ కేబుల్ ద్వారా. ల్యాన్ కేబుల్ ఆర్ ఈథర్నెట్ కేబుల్ యూ కెన్ సే ఎనీథింగ్. సో ఇది యూజ్ చేసి మనకి ఇంటర్నెట్ అనేది వస్తుంది. మేబీ చూసుంటారని అనుకుంటున్నా కంపెనీస్ లో. Yes, yes, sir. Yes. యా సో దీనికి కూడా ఇన్ కేస్ మీరు ల్యాన్ కేబుల్ కనెక్ట్ అంటే దిస్ ఇస్ ద ఓల్డ్ డేస్. ఓకే సో ఈ ల్యాన్ కేబుల్ కనెక్ట్ చేసినా కూడా మీకు ఆటోమేటిక్ గా ఐపీ అడ్రస్ అనేది అసైన్ అవుతుంది. ఓకే హౌ సో దట్ ఈస్ వేర్ డిహెచ్సిపి కమ్స్. సో డిహెచ్సిపి అనేది ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్ గా మనకి ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ మాన్యువల్ వర్క్. లెట్స్ సే ఐ గివ్ an example. Maybe in a company, so there may be I mean, even though if it's a startup, maybe 10 or 20 people are there. So if it comes to a big company, there are thousands of people. Okay. If there is no డిహెచ్సిపి లేదు అంటే మీరు ప్రతి ఒక్క మెషిన్కి వెళ్ళి ఒక స్టాటిక్ ఐపీ అడ్రస్ మాన్యువల్గా కాన్ఫిగర్ చేయాలా. లెట్స్ సే ఒక రోజు నెట్వర్క్ అనేది డౌన్ అయిపోయింది, సో స్టాటిక్ ఐపీ అడ్రస్ అనేది వెళ్ళిపోయింది. ఓకే అప్పుడు ఏం చేస్తారు? కాంట్ డూ ఎనీథింగ్. అగైన్ యూ హ్యావ్ టు గో టు ఈచ్ మెషిన్ అండ్ అగైన్ యూ హ్యావ్ టు కాన్ఫిగర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ manual task and it's a burden for the engineer. Correct? Yes. Yes, correct. సో మనం ఈ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడానికి కనుక్కున్న సొల్యూషనే డిహెచ్సిపి. డిహెచ్సిపి అనేది ఏం చేస్తుంది అంటే
మనం డిహెచ్సిపి సర్వర్కి ఆటోమేటిక్గా ఒక ఐపీ అనేది అసైన్ అవుతుంది. సో అక్కడ once it has that IP, so we have to configure DHCP there. It's not a big deal. We can configure the DHCP and the processing. So because there is a lot of ways to configure the DHCP. So ఒకటి వచ్చేసి network devices లో configuration like routers, లేదా you can configure in a Linux server too, or Windows server నుంచి కూడా మనం కాన్ఫిగర్ చేయొచ్చు DHCP server ని. ఓకే, సో డిహెచ్సిపి సర్వర్ ఏం చేస్తుంది అంటే వెన్ ఎవర్ యు ఆర్ కమింగ్ టు దట్ నెట్వర్క్, ఓకే, మీరు ఆ నెట్వర్క్ కి కనెక్ట్ అవుదాము అనుకున్నారు అంటే అప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ బ్రాడ్కాస్ట్ ఎ మెసేజ్. వెర్ ఇస్ దిస్, జస్ట్ 1 minute guys. సో ఏం చేస్తుందంటే డిహెచ్సిపి డిహెచ్సిపి సర్వర్ అండ్ ఓకే, ఎప్పుడైనా మన ల్యాప్టాప్ నాకు ఐపీ అడ్రస్ కావాలి అని చెప్పి అడిగిందంటే మీ నెట్వర్క్ లో, సో వాట్ ఇట్ విల్ గో టు ద డిహెచ్సిపి, ఇట్ విల్ సెండ్ ఎ బ్రాడ్కాస్ట్ అడ్రస్. బ్రాడ్కాస్ట్ చేయడం అంటే అంటే ఆ నెట్వర్క్ లో ఏవైతే డివైజెస్ అన్ని ఉంటాయో వాటన్నిటికి ఇట్ విల్ సెండ్ ఎ రిక్వెస్ట్, దట్ ఈస్ కాల్డ్ బ్రాడ్కాస్టింగ్. సో ఇది ఏదైతే నెట్వర్క్ మన వైఫై ఉంటుందో ఆ వైఫైలో ప్రతి ఒక్క మెషిన్ కి విల్ రిక్వెస్ట్, హే నాకు నా మెషిన్కి ఐపీ అడ్రస్ కావాలి, మీరు ఎవరైనా ప్రొవైడ్ చేయగలుగుతారా అని చెప్పి ఇట్ విల్ బ్రాడ్కాస్ట్ ఏ మెసేజ్, ఐ నీడ్ ఐపీ అడ్రస్. ఓకే, అప్పుడు ఏ మెషిన్ దానికి రెస్పాండ్ అవ్వదు. ఇప్పుడు చూడండి నా మెషిన్ వచ్చేసి నా హోమ్ నెట్వర్క్ లో నా 0.6, నా మెషిన్ లో అఫ్ కోర్స్ ఏమీ లేదు అంటే డిహెచ్సిపి లేదు. బట్ ఇన్ ద సిమిలర్ వే ఇప్పుడు ఎవరైనా లెట్స్ సే నేను నా మొబైల్ తీసుకొచ్చి ఇంకొక కొత్త మొబైల్ నా వైఫై కనెక్ట్ చేశా అంటే ఆ రిక్వెస్ట్ నా మెషిన్ కూడా వస్తుంది, బట్ నా మెషిన్ దాన్ని రిజెక్ట్ చేస్తుంది, అంటే దానికి రెస్పాండ్ అవ్వదు. ఎందుకంటే ఇందులో డిహెచ్సిపి సర్వర్ లేదు. బట్ ఆ రిక్వెస్ట్ ఎవరైతే ఓన్లీ డిహెచ్సిపి సర్వర్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఆ క్వశ్చన్ ఎవరైతే అడుగుతారో ఈ మెషిన్ వచ్చి క్వశ్చన్ అడుగుతుంది, నాకు ఐపీ అడ్రస్ కావాలి, మీరు ఎవరైనా దాన్ని ప్రొవైడ్ చేయగలుగుతారా. సో now in that scenario DHCP will come into the picture and it will say, hey, I am the one who is responsible to assigning IP address to you. So what DHCP will do, DHCP will again replace the machine. So this మనం దీన్ని ఏమంటారంటే we call it as a DORA process in DHCP. DORA, we call it as a DORA process. DORA అంటే D అంటే డిస్కవరీ, O అంటే ఆఫర్, R అంటే రిక్వెస్ట్, A అంటే అక్నాలెడ్జ్ అని. ఓకే, వి కాల్ ఇట్ యాజ్ ఎ డోరా ప్రాసెస్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారంటే మేబీ దే వాంట్ టు ఆస్క్ సంథింగ్ ఇన్సైడ్ నెట్వర్కింగ్, దే కెన్ ఆస్క్ దిస్ వన్ DHCP2. ఓకే, సో డోరా ప్రాసెస్. సో డి అంటే డిస్కవర్. సో మన మెషిన్ బ్రాడ్కాస్ట్ చేస్తుంది కదా మెసేజ్, సో ఇది ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తుంది. దిస్ ఇస్ ద డిస్కవరీ మెథడ్, అంటే ఇది వచ్చేసి డిస్కవరీ స్టెప్. సో డిహెచ్సిపిని కనుక్కోవాలి. సో కనుక్కోవాలంటే ఇట్ విల్ సెండ్ ఏ బ్రాడ్కాస్ట్ మెసేజ్ టు ద ఎంటైర్ నెట్వర్క్. సో హియర్ వాట్ విల్ డూ, డిహెచ్సిపి విల్ అక్నాలెడ్జ్ దట్ మెసేజ్ అండ్ ఇట్ విల్ ఆఫర్ వన్ బంచ్ ఆఫ్ ఐపీస్. అంటే అందులో ఏవైతే ఖాళీగా ఉంటాయో ఐపీస్, ఆ ఐపీస్ ని తిరిగి పంపిస్తుంది, దానికి బ్యాక్ పంపిస్తుంది. దాన్ని ఆఫర్ అంటారు. లెట్స్ సే మన దగ్గర 192.168.1.0/24 నెట్వర్క్ లో మనం ఇది కాన్ఫిగర్ చేసాం అనుకుందాం డిహెచ్సిపి. ఓకే, సో ఇందులో ఆల్రెడీ 3 ఐపీస్ అనేవి పక్కకి వెళ్ళిపోయి ఉంటాయి. ఒకటి వచ్చేసి గేట్వేకి, ఇంకొకటి వచ్చేసి బ్రాడ్కాస్ట్ అడ్రస్ కి, ఇంకోటి వచ్చేసి డిహెచ్సిపికి. సో
let's say we have 253 IPs. Okay, sorry, 252 IPs. సో ఈ 252 IPs లో ఏవైతే ఖాళీగా ఉంటాయో ఆ ఖాళీగా ఉన్న ఐపీస్ మొత్తాన్ని ఆఫర్ చేస్తుంది ఇక్కడికి, ఈ మెషిన్ కి. ఇందులో నీకు కావాల్సింది పిక్ చేసుకో అని చెప్పి, దట్ ఈస్ కాల్డ్ ఆఫర్ స్టేజ్. ఓకే, ఆ మెషిన్ దగ్గరికి ఈ 252 ఐపీస్ ఏవైతే వస్తాయో అందులో నుంచి ఇది ఈ మెషిన్ వచ్చేసి ఒక ఐపీ అడ్రస్ చూస్ చేసుకొని నాకు ఇది కావాలి అని చెప్పి మళ్ళీ రెస్పాండ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ రిక్వెస్ట్. ఓకే, నాకు ఈ ఐపీ అడ్రస్ కావాలి అని చెప్పి మన మెషిన్ అడుగుతుంది, దట్ ఈస్ కాల్డ్ రిక్వెస్ట్. అండ్ దెన్ డిహెచ్సిపి ఏం చేస్తుంది, ఇట్ అగైన్ చెక్. ఓకే, ఇన్ ద మీన్ టైం ఇంకొక మెషిన్ ఏమన్నా ఈ ఐపీ అడ్రస్ మనం ఎవరికైనా అసైన్ చేసామని చెప్పి ఇంకొక లాస్ట్ చెక్ చేసుకుంటుంది దాని టేబుల్లో. ఓకే, ఇన్ కేస్ ఎవరికి అసైన్ చేయలేదు అంటే it will acknowledge the same and then it will assign that IP to this machine. That is called A. A ante acknowledge ani. So D ante discover, O ante offer, R ante request, A ante acknowledge. You got it? Everything now? Yes, it's clear, sir. Yes. Background లో కంప్లీట్ గా DHCP సర్వర్ ఏ విధంగా వర్క్ అవుతుందంటే దిస్ ఇస్ ద ప్రాసెస్. యూ హ్యావ్ టు టెల్ ఇట్ క్లియర్లీ టు దమ్. So definitely they will ask. Maybe if they want to ask you question in the networking, there are 3 questions that you can expect to them from is one is how DNS works, and then how DHCP works, or maybe how the SSL and TLS handshake will work. Tomorrow we'll see how TLS and SSL handshake will work in the browser. Okay, that is also ఎందుకంటే నేను 2 days బ్యాక్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యా. ఓకే, వాడు కూడా నన్ను సేమ్ హౌ SSL అండ్ TLS వర్క్స్ అని చెప్పి అడిగాడు. ఇఫ్ ఎందో అది నువ్వు ఎంత ఎక్స్పీరియన్స్ అన్నావని, సో ఇఫ్ దే వాంట్ టు ఆస్క్, దే డూ ఆస్క్ దిస్ క్వశ్చన్ బికాస్ వన్స్ యువర్ ఎక్స్పీరియన్స్ గోస్, the maturity levels and then the the answering levels will get increased. So we have to tell them in experienced way. అంటే వాళ్ళకి మనం ఎక్స్పీరియన్స్ పర్సన్ అని చెప్పి ఏ విధంగా తెలుస్తుంది అంటే మనం చెప్పే ఆన్సర్ విధానం ఏదైతే ఉంటుందో, మనం చేసిన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో వాటి నుంచి నేర్చుకున్న విధంగా మనం చెప్పాలి. నాట్ లైక్ సంథింగ్ ఇట్ షుడ్ బి ఇన్ ద టెక్స్ట్ బుక్. ఓకే, టెక్స్ట్ బుక్ లో ఉన్నది ఉన్నట్టు చెప్పినామంటే ఇట్స్ నాట్ ద వన్ దట్ విల్ ఎండ్. మనకి ఏదైతే అర్థమో ఉంటుందో ఇన్ని రోజులు చేసిన పని ద్వారా అది మాత్రమే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే ఓకే దిస్ గైస్ నోస్ సంథింగ్ బికాస్ దే ఆర్ ఆల్సో వర్కింగ్ దట్ సిచ్యువేషన్. సో దే నోస్ వాట్ ఎవర్ దట్ యూ టెల్ టు దెమ్, దే ఆల్రెడీ face that situation and they knows how it works. ఓకే, ఎప్పుడైనా మీరు ఆన్సర్ చేసేటప్పుడు డోంట్ సే ద టెక్స్ట్ బుక్ థింగ్స్. మీరు ఏదైతే నేర్చుకున్నారో వాటిని మాత్రమే ఆన్సర్ చేయండి. దట్ విల్ బూస్ట్ యువర్ ఛాన్సెస్ టు గో ఫర్దర్ ఇన్ ద ఇంటర్వ్యూ రౌండ్స్. ఓకే, అర్థమైందా? Yeah. మేబీ ఐఎమ్ టాకింగ్ ఎ లాట్. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No doubts so far. ఓకే, మిత్ర గారు మీకు? Yeah, no doubt, Krishna garu. ఓకే అండి, సో అంతా క్లియర్ కదా? ఏమీ డౌట్స్ అంతా ఏం లేదు కదా? ప్రజెంట్ వరకు ఏం లేదు. ఓకే, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. లాస్ట్ క్లాస్ చూడండి, దట్స్ ద మెయిన్ ఇంపార్టెంట్ వన్. అది చూసారంటే Yeah, అది చూసిన తర్వాత ఈ క్లాస్ మరీ చూడండి, అప్పుడు మాత్రమే మీకు yeah, చూస్తాను. వర్క్ అర్థమవుతుంది. ఓకే.